ఒక విషయం చెప్పాలి మీకు. 775 మంది బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ధర్మ సమాజ్ పార్టీ సైనికులు కూర్చొని ఉన్నారు ఇందులో. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, సమాజాన్ని మార్చడానికి ఒక ఇద్దరు వ్యక్తులు బయలుదేరారు పీడిత వర్గాల కోసం. చిరంజీవులు గారు, జస్టిస్ ఈశ్వరయ్య గారు ఎలాంటి కల్లా కపటం లేకుండా పీడిత వర్గాలని, మరి ముఖ్యంగా ఇప్పుడు బాధిత వర్గంగా ఉన్న బీసీ సమాజానికి హక్కులు కావాలని బయలుదేరిన క్షణంలోనే నేను వాళ్ళని గుర్తుపట్టాను. మనకి తెలంగాణలో ఎప్పుడో పెరియార్ పుట్టాల్సి ఉండే, మనకి తెలంగాణలో జ్యోతిరావు ఫూలే ఎప్పుడో పుట్టాల్సి ఉండే, మన తెలంగాణలో ఒక అంబేద్కర్ ఎప్పుడో పుట్టాల్సి ఉండే. కానీ తెలంగాణలో ఒక 100 సంవత్సరాల నుంచి తప్పుల తడక ఉద్యమంలో మన శక్తి అంతా ధారపోసి బలైపోయినాం. కానీ ఇంత కాలం తర్వాత ఈ ఇద్దరు వ్యక్తులు పుట్టారు కదా, చిరంజీవులు, ఈశ్వరయ్య గారు. వీళ్ళిద్దరికీ నేను లక్షల మంది సైన్యాన్ని ఇవ్వాలనుకున్నా. దశాబ్ద కాలంగా పనిచేస్తున్న సైన్యాన్ని వీళ్ళకి తోడు చేస్తే ఇవాళ బీసీల 42% కావచ్చు, రేపు ఎస్సీల 20% కావచ్చు, ఎస్టీలకి 10% కావచ్చు, పేద ముస్లింలు బీసీలకి 60% రిజర్వేషన్లు, మొత్తం 90% రిజర్వేషన్ల ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యమాన్ని తెలంగాణలో నడపచ్చు అని ఈ సైన్యాన్ని వీళ్ళకి తోడు చేయాలి అని వాళ్ళిద్దరినీ కలిశాను. కార్యాచరణని, శక్తిని కలబోసుకొని ఏ రాజకీయ పార్టీ భిక్ష లేకుండా, ఎవరి మెర్సీ దయ లేకుండా, స్వధర్మంతో, స్వశక్తితో, సొంత ఆలోచనతో ఈ ఉద్యమాన్ని ఆత్మగౌరవ వెన్నెముకతో నడిపించాలని ఈ సమావేశం, ధర్నా నిర్వహించాల్సి. ఈ కార్యక్రమం ఒక్కసారి అర్థం చేసుకోండి. ఉన్న పాటలో ఉన్నట్టుగా ఒక్కొక్క కార్యకర్త 1000 మందితో సమానం. ఒక్కొక్క కార్యకర్త 10,000 మందికి ప్రతినిధిగా ఉన్నారు కదా. ఒక్క పిలుపు ఇక్కడి నుంచి ఇచ్చి హైదరాబాదుని దిగ్బంధం చేయమని ఒక్క పిలిపిస్తే రేవంత్ రెడ్డి దిగొస్తాడని కూడా నాకు తెలుసు. కానీ నేను ఆ కార్యక్రమానికి పిలిపించి నా కార్యకర్తల్ని, మన కార్యకర్తల్ని అప్పుడే ఆవేశంలోకి దూకించి నష్టపరచదలుచుకోవాలి. దీనికి వ్యూహం కావాలి.